హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. ఫ్రెండ్స్, వంట సాగరంలో ఈరోజు మనం పల్లీల ఉండల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. వీటిని తయారు చేసుకోవడానికి ముందుగా పల్లీలని వేయించుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు పల్లీలతో వీటిని తయారు చేశాను. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోండి. హై ఫ్లేమ్లో వేయించుకోవద్దు. హై ఫ్లేమ్లో వేయించుకున్నారంటే పైన మాడిపోయి లోపల పచ్చిగా ఉంటుందన్నమాట. చూసుకొని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని వేపుకోండి. ఇవి ఈ విధంగా వేగిన తర్వాత వీటిని చల్లారనివ్వండి. ఇవి చల్లారేలోపు ఇప్పుడు బెల్లాన్ని తురుముకుందాం. 1 కప్పు పల్లీలకి 1 కప్పు బెల్లాన్ని తురుముకోండి. బెల్లాన్ని 1 కప్పులోకి యాడ్ చేసుకొని ప్రక్కన పెట్టుకోండి. ఇప్పుడు చల్లారిపోయిన పల్లీలని ఈ విధంగా చేత్తో ప్రెస్ చేసుకుంటూ వాటిపైన ఉన్న ఆ పొట్టంతా కూడా తీసేసుకోవాలి. అలాగే అవి రెండుగా విడిపోయేటట్లుగా వీటిని చూసుకోవాలన్నమాట. ఈ విధంగా నొక్కుంటూ ఉంటే ఆ పొట్టంతా ఊడిపోతుంది. అలాగే అవి 2 చెక్కలు అవుతాయి. ఆ పొట్టుని చెరిగేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకొని ప్రక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ముందుగా తురుము పెట్టుకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఈ బెల్లం కరగటానికి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఫ్లేమ్ని మొదట్లో హైలో పెట్టుకొని పాకంగా మారే టైంలో మాత్రం లో ఫ్లేమ్లోకి మార్చుకోండి. హైలో ఉంచుకున్నారంటే అది వెంటనే ముదురుపాకంగా మారిపోయి గట్టిపడిపోతుంది. ఈ బెల్లం పాకంగా తయారైందో లేదో తెలుసుకోవడానికి ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ లిక్విడ్ని అందులో కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అది గట్టిగా ఈ విధంగా ఉండలాగా అయినట్లుగా అయితే మనకి పాకం తయారైనట్లు అనమాట. అంటే ఉండపాకం వచ్చేటట్లుగా ముదురు పాకాన్ని మనం పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాకంలో ముందుగా తయారు చేసి పెట్టుకున్న పల్లి పలుకుల్ని యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇక్కడ ఒక వీడియో క్లిప్ మిస్ అయిందండి. పాకం వచ్చేటప్పుడు 2 చుక్కల నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకోవడం వల్ల ఈ పాకం అనేది వెంటనే గడ్డ కట్టకుండా మనం ఉండలు చుట్టుకునే వరకు కూడా తేమగా జిగురుగా ఉంటుంది. లేకపోతే వెంటనే గాలాడి గడ్డ కట్టినట్లుగా అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా చల్లారనిచ్చి దీన్ని కొంచెం తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకునే టైంలో ఈ పాకం చేతికి తగిలి చేతులు కాలొచ్చు, జాగ్రత్తగా చూసుకొని చుట్టుకోవాలి. ఇలా ఉండలు చుట్టుకునేటప్పుడు అవసరమైతే కొద్దిగా ఆయిల్ని కూడా చేతులకు అప్లై చేసుకొని చుట్టుకోండి. వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన పల్లి ఉండలు రెడీ. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.